హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తన్నేరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరి మీద మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. బేబీ పుట్టాక ఇది సెకండ్ టెంపుల్ విజిట్. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీ గుంటి గంగమ్మ దేవాలయము ఒంగోలులో దర్శి దగ్గర ఉంటుందన్నమాట ఆ టెంపుల్. అండ్ సెకండ్ విజిట్ వచ్చేసి ఈ రోజు మహాశివరాత్రి రోజు ఆ శివయ్య ఆశీస్సుల కోసం వచ్చాము మేము. స్ఫటిక లింగేశ్వర స్వామి దేవాలయము పోచారం విలేజ్ గట్కేసర్ దగ్గర ఉంటుంది. ఈ టెంపుల్ కి వచ్చాము. యాక్చువల్లీ శ్రీశైలం వెళ్ళాల్సి ఉంది, కానీ శ్రీశైలం వెళ్ళడం బేబీతో అంత సేఫ్ కాదు, కొంచెం టైం టేకింగ్ అనేసి ఈ టెంపుల్కి వచ్చామన్నమాట. అయినా కూడా మహాశివరాత్రి రోజు ఏ చిన్న శివాలయంలో కూడా హెవీ క్రౌడే ఉంటుంది. మాకు కూడా ఈ టెంపుల్లో 11:30కి క్యూ లైన్లోకి వెళ్తే 2:30 అలా 1:30 అలా అయ్యింది. ఆల్మోస్ట్ 3 to 4 hours పట్టింది స్వామి దర్శనం అవ్వడానికి. ఈ టెంపుల్కి వచ్చేస్తే అన్ని దేవుళ్ళు కవర్ చేసేయచ్చు. ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో వినాయకుడు, తర్వాత అయ్యప్ప స్వామి, షణ్ముఖుడు అందరూ ఉన్నారనమాట. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్లో వరుసగా లింగాలు అయితే ఉంటాయండి అభిషేకం చేసుకోవడానికి మన ఓన్గా. సో ఇక్కడ మేము అభిషేకం చేస్తున్నాము స్వామివారికి, చూసేయండి మీరు కూడా. అండ్ ఈరోజు శివరాత్రి కాబట్టి టెంపుల్లో కొన్ని నృత్యాలు కూడా చేస్తున్నారనమాట. చిన్నపిల్లలు భరతనాట్యం అలాంటివి చేస్తున్నారు. చూడడానికి కొంచెం టైంపాస్ అవ్వడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసేయండి. ఈ టెంపుల్లో అన్నప్రాసనం చిన్నపిల్లలకి అండ్ అక్షరాభ్యాసం కూడా చేస్తున్నారు సరస్వతి మాత దగ్గర. సో ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దర్శనం తీసుకొని మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. గుంటి గంగమ్మ దగ్గర కూడా వెళ్ళినప్పుడు నేను వీడియోస్ షూట్ చేశాను. సో ఆ వీడియోస్ నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అక్కడైతే చాలా బాగా పెట్టుకున్నాము పొంగలి.